వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ 2024 సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ 2025 సంవత్సరానికి స్వాగతం తెలియపరుస్తూ శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ దాసరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మీసాల మల్లేష్ పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాసరపు శ్రీనివాస్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపల్ పట్టణంలోని శ్రీ విద్యా హాస్పిటల్ మరియు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, మాకు సహకరించిన గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ, ఉమ్మడి గట్కేసర్ మండల ప్రజలందరికీ 2025 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని అన్నారు. चलो राइट Advance welcome to New Year. Welcome. फोन एवढं आधी बंद आहे. Hello. హాస్పిటల్ చైర్మన్ ఆధ్వర్యంలో, అలాగే ఎంఆర్పిఎస్, అంబేద్కర్ సంఘాలు అందరు కలిసి ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున మనమందరము కలిసిమెలిసి ఈ సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలను నెమరు వేసుకుంటూ ఈ రోజుతో వెళ్ళిపోయే 2024వ సంవత్సరాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం డాక్టర్ మల్లేశన్న గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో, మేఘల్ దాసన్న గారి ఆధ్వర్యంలో మనము ప్రతి సంవత్సరం అందరం కలిసిమెలిసి పవన్ జగయ్య గారికి, అలాగే కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వచ్చినందుకు మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పోయేది 2024 అయిపోయింది, మనది కాదుగా. రేపు వచ్చేది మనదో కాదో తెలియదు, ఇప్పుడే మనది. కనుక అందరూ భోంచేసి రాబోయే తరాలకు మనం ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ రేపటి సూర్యుడిని ఎలా చూద్దాం అనేది ఆలోచిస్తూ పొడిసే పొద్దు ఎదురు చూడాలని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ కొద్ది క్షణాల్లో కేక్ కటింగ్ అవుతుంది. దాని తర్వాత పెద్దలు అందరూ మాట్లాడతారు. శ్రీ విద్యా ఫౌండేషన్ చైర్మన్ గారు, శ్రీనివాస్ డాక్టర్ చైర్మన్ పావని జంగయ్య గారు, డాక్టర్ మల్లేశ గారు, ముత్యాల్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా సుమారు 20-30 సంవత్సరాల నుంచి మల్లేశ గారు 31 డిసెంబర్ కంపల్సరీ జరుపుకుంటారు. మరి ఎన్నో ఎక్కడెక్కడ జరుపుకుంటూ ఈనాడు మనము ఈ ప్రాంతానికి వచ్చినాము. మరి చైర్మన్ మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన సభాధ్యక్షులు డాక్టర్ మల్లేశన్న గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా అందరినీ పిలిచి మల్లేశన్న పేరు పేరున, డాక్టర్ మల్లేశన్న అందరి పేరు పేరున మల్లేశన్న, అదేవిధంగా కౌన్సిలర్ మల్లేశన్న అందరినీ ఇక్కడ పిలిచి అందరిని ఆహ్వానించి 31ని విజయవంతంగా కేక్ కటింగ్తో ముగింపు చేసుకొని కొత్త సంవత్సరానికి అడుగులేస్తూ అందరికీ రాబోయే సంవత్సరంలో అందరికీ విజయావకాశం రావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మురళీ పవన్ జంగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా
శ్రీ విద్య శ్రీనివాస్ డాక్టర్ మరి శ్రీ విద్య హాస్పిటల్ ఫౌండేషన్ గారికి, మరి అదేవిధంగా డాక్టర్ మల్లేశన్న గారికి, అదేవిధంగా గట్కేసర్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ళ ముత్యాల యాదవ్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చినటువంటి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 2024 సంవత్సరం మరి గత కొన్ని గంటల్లో పోతుంది కాబట్టి మరి కొత్త సంవత్సరం మరి మనము వెంటనే ఇది చూడబోతున్నాము. మరి ఇంతకుముందు నాగేష్ అన్నట్టు మరి సూర్యుడు వెళ్ళబోతుండే అనేది మరి పొద్దునైతుంది, కానీ రాత్రి మాత్రం 12 గంటలకే మనము 2025 సంవత్సరం చూడబోతున్నాం. కాబట్టి ఈ సభకు వచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారం. శ్రీ విద్య హాస్పిటల్ చైర్మన్ గారికి, మరియు మా ముల్లిపవని జంగయ్య యాదవ్ గారికి, మరియు మల్లేశన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలానికి కాబోయే రోజులు మనయే కావాలి. మనమంతా కలిసికట్టుగా ఏ పనైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు మనమంతా కలిసి కట్టుకొని ఈ పనులు ఏదైతే మనం అనుకుంటున్నామో ఊర్లో ఏదైనా జరగాలనుకుంటే అందరం కలిసి ఈ పని మంచిది, ఇది మంచిది, చెడ్డది అనేది కూర్చొని మాట్లాడుకొని ఏకంగా అందరం కలుపుకొని ఏ పనైనా మనం ఇట్లా ముందుకు సాగాలి. ఈ సంవత్సరం ముగిస్తుంది, వచ్చే సంవత్సరం మనమంతా 3 పూలు 6 కాయలుగా మనస్ఫూర్తిగా మనం ఈ ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే ఈ సభలో అందరు చెప్తున్నాం, మా వంతు సహాయం అందరికీ ఉంటుంది. ఈ కార్యక్రమానికి మేము వచ్చినందుకు, మమ్మల్ని పంపించినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. గౌరవాతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అతిథులందరికీ సామాజిక ఉద్యమ నాశనం తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరము జరిగిన కార్యక్రమాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే సంవత్సరానికి కాగిత పథకానికి కార్యక్రమము ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మీరు మా దగ్గరికే పంపించాలి, ఎందుకంటే అక్కడ ఒక 65 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. మీరు ఎక్కడో కార్పొరేట్లని బాగా చేస్తారని చెప్పేసి అనుకోకుండా, ఇప్పుడు మన శ్రీనివాస్ డాక్టర్ గారి బిల్డింగ్ చిన్నగా ఉంది, కానీ ఆయన యశోద అపోలో చేసేటువంటి డాక్టర్స్ కంటే కూడా చక్కగా చేసి సక్సెస్ చేసినటువంటి వ్యక్తి ఆయన. రియల్ ఒకసారి మీరు చప్పట్లు కొట్టాలి. నేను ఆయన రాజకీయాలకు వెళ్తాడంటే నేను వెళ్ళొద్దని చెప్పాను, ఎందుకంటే మీ ద్వారా వేల మందికి సేవ జరుగుతుంది సార్. రాజకీయాలకు వెళ్తే దోపిడీ ఉంటుంది తప్ప ఏముంటలేదు. కాబట్టి ఎంతో మందికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మీరు సహకారం చేసినటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి అది వద్దు అని అనిపిస్తుంది సార్ అని నేను చెప్పాను సార్కి. సరే, ఆయన వంతు ప్రయత్నం చేశారు. వస్తే ఇంకా ఒక లీడర్గా ఎదిగినప్పుడు ఇంకా ఎక్కువ సేవ చేసిన డాక్టర్సే ఉంటారు. మీకు ఆ రకమైన ట్రీట్మెంట్ మా దగ్గర జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ వాళ్ళకు ఫ్రీ చేస్తాను. డబ్బులున్న వాళ్ళకు కూడా తక్కువ పర్సెంటేజ్ 40% రిడక్షన్లో నేను చేసి మీకు మంచి లెన్స్తో ఆపరేషన్ చేసి పంపిస్తాను. దయచేసి దీన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఊరికి చప్పట్లు కొట్టి వదిలేస్తే కాదు, ఎవరికి అవసరం ఉంటే నన్ను ఊరి గౌరవం సహకరించుకోవాలని. ఇప్పుడు ఒక బీసీ కమ్యూనిటీ నుంచి నేను కూడా ఒక చైర్మన్ అయినా కాబట్టి నాకు అవకాశం ఉంది. మన వాళ్ళకి అందరు కూడా మనం చేద్దాం. తప్పకుండా దీన్ని వినియోగించుకోండి. నేను పేదవాళ్ళని ఎవరిని రికమెండ్ చేసినా కూడా డాక్టర్ సాబ్ ఇప్పటికీ దాదాపు ఒక 5-10 మందిని పంపించుంటారు. ఇప్పటికి నేను చక్కగా చేసి పంపిస్తున్నాను. దే ఆర్ వెరీ నైస్. కాబట్టి మీరు మా సర్వీసెస్ని మీరు వాడుకోవాలి. మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ సేవ ఉంటుంది, వార్డ్ ఆఫీస్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది మెయిన్ రోడ్లో, హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్లో. అది మీ సేవ పక్కనే ఉంటుంది సార్. మాది ఎంఎస్సిటీ లైన్స్ ఐ హాస్పిటల్. థ్యాంక్ యూ. 9246153015. సబ్జెక్ట్ ది కండిషన్ పూర్ పీపుల్కి వాళ్ళ ఫేస్ చూస్తే మాకు తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి.
ఉన్న వాళ్ళకు ఉన్నాయి మా దగ్గర ప్యాకేజెస్ ఫారిన్ లెన్స్ తోని సూపర్ గా చేసేటి ఉన్నాయి. బయట మీకు ₹1,00,000 అయితే మా దగ్గర 50,000 60,000 అయిపోతాయి. అక్కడ 50,000 అయితే ఇక్కడ 30,000 అవుతుంది. ఇక్కడ 30,000 అయితే మా దగ్గర 12,000 ఉంది. ₹7,000 కూడా ప్యాకేజెస్ ఫ్రీగా కూడా ఉన్నాయి. నేను పేదవాళ్ళకి ఫ్రీ చేస్తాను, ఎందుకంటే మా 65 మంది స్టాఫ్ కొంత జీతాలు ఇవ్వాలి కదా. కాబట్టి మీరు ఈ 2 రకాలుగా మాకు పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 4-5 కట్టేవారు, కానీ వాళ్ళు అతను ప్రజల సేవకే చాలా అంకితమై ఉంటారు. ప్రజల సేవ ఏ విధంగా చేయాలి, పేదవారు కానీ కుల మతాల ఆలోచనలు పోకుండా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయాలనేసి ఆశయం తనలో చాలా ఉంది. అది తను నన్ను ఒక్క కాల్ చేసి నేను వేరే సిటీకి వెళ్ళేటోని నేను ఇంట్లో నుంచి మళ్ళీ రిటర్న్ కార్డు తీసుకొని వచ్చేసేసిన తను ఫోన్ చేస్తే, అంత అభిమానం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్. ఒక చిన్న పాట. ఒక్క నిమిషం ఉంటేనే ఏమవ్వగలవని ఆకాశము నీకు గొడుగై నీడనిస్తుంది, ఏమవ్వగలవని భూతల్లి ఎదలపై 100 నిన్ను మోస్తుంది. సాటివాడు సాయమడిగితే అందించే గుండెలేని మొండి గుణము కలిగిన నీకు ఏమవ్వగలవని. కూడా ముందుగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. 24 గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలు, కొన్ని విచిత్రమైన అనుభవాలు, కొన్ని భయంకరమైన అనుభవాలు, కొన్ని ఊహించని సంఘటనలు కూడా మనం చాలా చూసాం. అవి ఏమి లేకుండా 2025 అంతా సాఫీగా జరిగిపోయి అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ 2025 మార్చిన రిటైర్ అవుతున్నాను. అవకాశం ఉంటే యాక్చువల్గా నాకు మన జిల్లాలో రిటైర్ కావాలనే కోరిక ఉంది, కానీ అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే కోటి ఆఫీస్లో చేస్తున్నాను కాబట్టి అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి రిటైర్ అవ్వాలని కోరుకుంటాను. మీ అందరూ కూడా 2025లో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు నగేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సొంతంగా ఒక భవనం కట్టుకుంటాము, ఒక బిల్డింగ్ కట్టుకుంటాము, ప్లేస్ కట్టుకుంటాము. అక్కడనే మేము జరుపుకునే ఈ కార్యక్రమం మాకు చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మరి ముత్తడిరావు గారిని, మరి మేడం ముల్లిపవన్ జంగయ్య గారిని, మరి కాంగ్రెస్ నాయకులు ఎవరున్నా కానీ, మరి బీజేపీ నాయకులు కూడా మేము సహాయం చేస్తాం. మరి మీకెందుకు, మీరు వాళ్ళనే కాంగ్రెస్ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అంటే మరి మీరు అందరు కలిసి మాకు సహాయం చేస్తే మేము బ్రహ్మాండంగా చేసుకుంటాము. మాకు ఇంకా అంటే రాబోయే తరాలకు దిక్సూచిగా ఉంటాము. రాబోయే తరాలకు మేము ఏదో ఒకటి మా తరఫు నుంచి చేసి ఉంటామని మీకు అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాము. దానికోసం పనిచేయడం ముట్టలేదు అనుకుని మేడం ఇక్కడికి నాకు 4 రోజుల క్రితం ప్రతి సంవత్సరం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్, మీరు ఈసారి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ చేద్దాం సార్ అని నన్ను డాక్టర్ మల్లేష్ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు గట్కేసర్ ప్రాంత వాసులు వాళ్ళు నన్ను ఆదరించిన తీరుకి నన్ను శక్తివంతులు చేసి రాజకీయాల దిశగా పురిగొల్పిన, ఇక్కడ స్థానికంగా వైద్య సేవల విషయంలో నేను అంత గొప్పగా చేయలేకపోయినప్పటికీ, నా వ్యక్తిగత ఆకాంక్ష మేరకు తిరిగినప్పటికీ మళ్ళీ పోయినట్టుగా పోయి మళ్ళీ వచ్చిన నన్ను నిరంతరం ఆదరిస్తూ గత 17 సంవత్సరాలుగా ఇక్కడ మరి గట్కేసర్ ప్రాంత సోదరులు కౌన్సిలర్ పావని జంగయ్య గారు, చైర్మన్ మల్లేష్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు, కరుణాకర్ గారు, ముత్యాలు గారు, మల్లేష్ గారు, మిగతా వేదిక పైన ఉన్న వాళ్ళు ముందున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ లాస్ట్, తెల్లారితే మనకు జనవరి 1. ఈ నూతన సంవత్సరం అనేది సనాతన ధర్మం ప్రకారం కానీ మన భారత సంస్కృతి ప్రకారం కానీ ఉగాది కేవలము బ్రిటిష్ వాళ్ళు మనకు అలవాటు చేసిపోయింది. ఇది ఒకటి, కేవలం తేదీ మాత్రమే మారుతుంది, వాతావరణం మార్పు ఏది ఉండదు. వాతావరణం మార్పు తేదీ అన్ని మాత్రం మనకు వచ్చేది ఉగాది రోజే. కాబట్టి మనం ఇవి కూడా ఇంకా తగ్గించుకుంటూ పోతే బాగుంటుందని నా ఉద్దేశం. అది అదేవిధంగా మనకు మన నరసింహన్న గారు మాట్లాడుతూ చెప్పారు ఏమని, మన భారత సంస్కృతి అంబేద్కర్ గారి గురించి
మనం ఉన్న వాళ్ళంతా ఒక 5 ఫీట్లే అనేసి. మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళినప్పుడు మిగతా అమెరికా లండన్ అధ్యక్షులంతా వాళ్ళు 7 ఫీట్స్ అట్లుంటారంట, అంత హైట్. వాళ్ళు ఏ ఒక్కరితో మాట్లాడినా కూడా తలెత్తుకొని మాట్లాడుతారట. అదే శాస్త్రిజీ గారికి పోయినప్పుడు మాత్రం వాళ్ళు తల తీసుకొని మాట్లాడుతారట, ఈయన తలెత్తుకొని మాట్లాడుతారట. ఏంటి సార్ ప్రెస్ వాళ్ళు అడిగినట్టు ఒక ప్రశ్న, ఏంటి సార్ ఇంతమందిలో మీరే హైట్ తక్కువ అంటే, ప్రపంచ దేశాలు వాళ్ళు నా ముందు తల వచ్చి నాతో మాట్లాడుతున్నారు, నేను విదేశాలకు వెళ్ళిన తల ఎత్తుకొని మాట్లాడిన ఇదే రన్నాది తెలుసుకోండి చెప్పిన. ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, అలానే మన పిలిస్తే వెంటనే వచ్చిన మరి మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మరి ముత్యాల యాదవ్ గారికి, డాక్టర్ ప్రసాద్ గారికి, అలానే గత 20, 30, 40 సంవత్సరాల నుంచి మాతో అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్న మేకల్ దాసన్న గారికి, నరసింహరావు గారికి, అలానే మరి బీజేపీ దళిత మోర్చా నాయకులు మన పిక్కు నాయక్ గారికి, మరి మాతో ఉద్యమంలో ఎంఆర్ఎఫ్ ఉద్యమంలో కీలక పాత్ర వహించి మా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి చాలామంది కథాంశంగా ఉన్న మరి స్థానిక కౌన్సిలర్ కడపల మల్లేష్ గారికి, అలానే అందుకనే ఈ అశాశ్వతమైన జీవితానికి ఎవ్వరు కూడా తెలియక అవగాహన లేకుండా కక్ష, ఈర్ష్య, కోపం, వీధిలాక్కునుడు, వాన్ గుంజుకునుడు, వీని మీద కుట్ర కుతంత్రాలకు స్వస్తి కలిపి నూతన సంవత్సరం 2025లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అనేది యావత్ పార్లమెంట్ లో కొంతెత్తి అరుచుకున్నది. ఈనాడు అంబేద్కర్ ఆలోచన విధానం వరకు ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ దేశంలో కులం కాదా ఈ భూమికి అప్పియాలనేది మేధావులందరూ కొట్లాడుతున్నారు. ఎంతో మంది త్యాగదనులు, పుణ్యార్థులు వాళ్ళ యొక్క అడుగు చాడంలో వెళ్తున్న డాక్టర్ మల్లేశన్న గారు కానీ, డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ, ఆయన మేకల్ దాస్ గారు కానీ అందరూ కూడా 50 ఏళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు ఎలాంటి మచ్చ లేకుండా ఈ సమాజంలో మేము కూడా ఏదో చేయాలని ఒక అంకిత భావంతో ముందొచ్చినందుకు నా శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తూ, మరియు మీరు ఇక్కడి నుంచి అన్ని ఏమి పుల్లలు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఎవరితోటి ఇంతనే జాగొస్తుంది. 6 ఫీట్ల గురించి కొట్లాడతాను, అంతేగాని దాని గురించి మన 5 ఫీట్లే ఉన్నాం, అంత పొద్దులమే ఎక్కువ కూడా కొట్లాడితే కూడా వేస్ట్. అది పనికిరాని భూమి ఆస్తులు ఈ కోట్లు కూడా చేయకుండా నూతన సంవత్సరంతో నా పరంగా ఎవరికైనా సమాజంలో నేను కించపరిచినా గాని అగౌరవపరిచినా గాని నేను ఈ పాత సంవత్సరం తోటి నాని సభాముఖంగా క్షమించాలని, నూతన సంవత్సరం నుంచి నీతి నిజాయితీగా వేగవర్తిగా అంటే ఒక్కలెగరే విధంగా బతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మం, న్యాయం కోసం మనందరం కూడా చైర్మన్, ప్రధాన పౌరాలు, అట్లాగే అన్ని రాజకీయ పార్టీల నుండి ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేను స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను. అయినప్పటికీ మరి నా పిలుపు మేరకి ఇక్కడికి వచ్చిన నా సోదరుడు మరి పిక్కు నాయక్, అట్లాగే బీజేపీ నుండి మరి మరో సోదరుడు మా ఆత్మ బంధువు కరుణాకర్, మా సోదరుడు డైనమిక్ మండల్ టౌన్ ప్రెసిడెంట్ మరి ముత్యాల యాదవ్ గారు, అట్లాగే ఎంఆర్పీ సీనియర్ నాయకులు నరసింహరావు, తర్వాత మన నగేష్, మరి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలని కలుపుతూ ఇక్కడ ప్రతి సంవత్సరం జైభీం నినాదాన్ని మారుమోగిస్తున్న, ప్రతి వారం జైభీం నినాదాన్ని మారుమోగిస్తున్నటువంటి మా అరుణ్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అట్లాగే మరి మా విప్లవ శక్తి నవీన్ PDSU,
ఇంతకుముందు పనిచేస్తున్నాడు, ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్నాడు. అట్లాగే మన సోదరుడు డాక్టర్ జనార్దన్ రావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, రిటైర్డ్ సింగరేణి కాలరీస్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి మరి ఇక్కడ ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ నాకంటే ఇక్కడి వరకు చరిత్రలో ఎవ్వరు చేయనంత మరి సర్వీస్ చేసి ఇక్కడ మరి తన పేరును చిరస్థాయిగా నిలబడేటట్టు చేసినటువంటి ప్రసాద్ సార్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ప్రాంతంలో మరి ఏ వర్గమైనా ఏ కులమైన బహుజనులు అంటే ముందుండి మరి మేము కూడా ఉన్నామని చెప్పేసి ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పిలుపైనా సరే క్రియాశీలకంగా వస్తున్నటువంటి మన అంబేద్కర్ సంఘం మన సోదరుడు మేకల దాసన్నకి మన మేకల నరసింహరావు గారు, ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగి ఈ ప్రాంతాన్ని నిజానికి ఎప్పుడైనా సరే మాట్లాడితే విప్లవం ఫస్ట్ టైం వింటున్నా. ఇంతకుముందు అయితే మరి పదవి తర్వాత ఏదైనా సరే యోగా క్లాసెస్ పెట్టాలి, మన లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫార్మ్ కావాలని చెప్పి నిరంతరం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన మిత్ర బృందాలకు అందరికీ కూడా వాళ్ళకి పెద్ద పీట వేసిన మహానుభావుడు. మరి హాస్పిటల్ ఒక శ్రీ విద్యా ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఇది బీదలకి అంకితం చేయడం జరిగింది. ఎంతో మందిని చూసిన ఆప్తులకి నేను ఏమీ లేదనుకున్న వాళ్ళందరూ కూడా ఆశ్రయం ఇచ్చి తన వైద్య సేవలను అందించాడు. చాలా చక్కగా, డబ్బులతో సంబంధం లేదు. అట్లా నేను ఎన్నో కేసులు చూశాను. అప్పుడు అనిపించింది మనిషిగా ఉన్నాడని చెప్పి, మనిషిగా ఉంటేనే మరి మనకి మహానుభావుడు అవుతాడు. అందరూ మనుషులమే, మనుషుల్లో పురుషుల్లో పుణ్యపురుషులు అన్నట్టుగా మరి ఉత్తమ డాక్టర్ వృత్తిరీత్యా కానీ, మానవ సంబంధాల రీత్యా కానీ ఏ రకంగా తీసుకున్నా మన శ్రీనివాస్ గారిని ఎంత చెప్పినా చాలా తక్కువ. నాకు సారికి గత 8 సంవత్సరాల నుంచి బంధాలు ఉన్నాయి. ఎన్నో చూస్తా, ఎన్నో ఎక్కడ చూసినా, ఇక్కడే కాదు ఎన్నో హాస్పిటల్లో చేసినప్పుడు కూడా బీద వాళ్ళు వచ్చి సార్ ఉన్నారా, శ్రీనివాస్ గారు ఉంటే మన సార్ ఉన్నట్టు. కలెక్టర్ గారికి వెళ్దాం, మీరు ఏంటంటే నేను ఉంటా, మీకు ట్రై చేపిస్తాం, పక్కా మీ దాంట్లోనే వేసుకుంటారు మళ్ళీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ డాక్టర్ గారు, అలాగే ప్రసాద్ డాక్టర్ గారు, మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, అలాగే గౌరవ కౌన్సిలర్లకు, ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్క లీడర్ గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఇక్కడ ప్రసాద్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత సర్వీస్ అంటే పోగానే ప్రతి ఆడపడుచుకు ఎంత సర్వీస్ అంటే ఆడపడుచులే వచ్చి నా దగ్గర చెప్తుంది, మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంటే ఇంత బాగా చేసారు అని. అది చేయడం అనేది సెల్యూట్ సార్. మీరు పోయిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా అంత మిస్సింగ్ అనిపిస్తుంది. మీరు కానివ్వండి, నాయక్ సార్ కానివ్వండి, మనం హాస్పిటల్ పోగానే నన్ను ఆహ్వానించి ఫస్ట్ చూస్తుండే ఆడపడుచుగా, అలాగే ఇక్కడ ఆడపడుచుగా నన్ను ప్రతి ఇయర్ నేను ఈ 31కు నేను ఫస్ట్ మహిళగా అయిన తర్వాత మా అన్నగారు కూడా నా ఆడపడుచుగా ఇక్కడ నిలవడం జరుగుతుంది. దళితులు అని కాదు, అందరిలో నేను ఉంటా, అందరితో ఉంటాను. ఎట్లా అంటే ఈ 25కి నాది పదవి అయిపోయినా ప్రజలలో ఎప్పటికి ఉంటాను. ప్రజలలో మా సార్ చేసిన సేవలు తోటే నేను ముందుకు వచ్చిన. అలాగే మహిళా ఫస్ట్ చైర్మన్ అయితేని అనుకోలేదు, అయినందుకు కూడా నేను ప్రతి ఒక్క అడుగు కూడా ముందేస్తున్నందుకు మా వారు ఎన్నుకుండి నడిపిస్తూ మా గౌరవ కౌన్సిలర్లు కూడా చాలా సపోర్ట్ తోటి నేను ముందుకు పోయి కూడా గట్కేసర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించిన, అన్ని వేళల్లో నాకు సహకరించిన మన నాయకులందరికీ, అలాగే దళిత నాయకులు అంటున్నారు, అన్ని విషయాలలో వాళ్ళు నా వెన్నంటే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అన్ని వెన్నంటే ఉంటూ మనం నడిపించిండ్రు అని కూడా నేను చెప్పగలుగుతా. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంత సహకరించిన గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మన గట్కేసర్ మున్సిపాలిటీ వర్ధిల్లాలని, అన్ని విధాలుగా ముందుకు పోవాలని, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా ఈ 1 month లో కూడా నేను చేయాలని సహాయశక్తుల ప్రయత్నిస్తాను. ఇంకా కూడా ముందుకు పోతానని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతము ఎంఎస్డిటి లయన్స్ హాస్పిటల్లో చైర్మన్గా నేను పనిచేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్తాను సార్, మీరందరూ కూడా కొంచెం టైం ఇస్తే. సమాజంలో ప్రతి ఒక్కరు ఎదగాలంటే కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసినప్పుడే మనము అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆయన ఎదిగితే నాకేమి వస్తుంది అని అనుకుంటే పొరపాటు. మనం ఒకరికి సహకరించినట్లయితే ఎంతోమంది వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఎంతోమందికి సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళకు ఒక మార్గదర్శనాన్ని చూపించి మనము మన మిత్రులందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లయితే మనం ఎక్కడో వెళ్ళి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు మనం అభివృద్ధి జరిపినట్లయితే, అభివృద్ధి చేసినట్లయితే వారి ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది. మరి అదేవిధంగా మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే, డాక్టర్ శ్రీనివాస్ గారు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి మిత్రుడు. మేము ఆయన ఎంత బాగా మేము అభిమానిస్తామంటే ఒక బ్రదర్ లాగా ఆయన మమ్మల్ని అదే రకంగా అభిమానిస్తాడు. ఎక్కడున్నా సరే, మాకు ఏ సమస్య ఉన్నా సరే, మాకంటూ ఒక డాక్టర్ ఉందని చెప్పేసి అని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కంటే ఎక్కువగా మేము ఈ సార్ని అభిమానించి, ఇప్పుడే ఒక పేషెంట్ మా మిసెస్ని తీసుకొచ్చి హాస్పిటల్లో ఉంది, సార్ ఇక్కడ రమ్మనంటే నేను రావడం జరిగింది. నేను కోరేది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మనం ఏం చేశాం, మనకు సమాజం ఏమి ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఏం చేస్తున్నటువంటిది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు. టాలెంట్ ఉన్న వాళ్ళకు డబ్బు ఉండదు. మనం దీనికి ఒకరికొకరు సహకరించుకున్నట్లయితే ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది.